దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకపు తండ్రి ఆయన పిల్లలు కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు కనుక పరలోక రాజ్య సంబంధమైన సంగతులు నేర్చుకోవటానికి ఈ సృష్టిలోనే చాలా తక్కువ మందికి అనుమతిని కూడా దయచేశాడు. అలాంటి ఆయన దయలో మనము కూడా ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము మరి గత వీడియోల్లో వెలుపటి భాగము లోపటి భాగము అని మరి కొన్ని సంగతులు మనం పరిశుద్ధుడైన ప్రభువు లేఖనాల్లో నుండి మనకు నేర్పించి ఉన్నాడు. అయితే ఆ యొక్క దేవుని చిత్తమును మనం కూడా తెలుసుకొని క్రైస్తవ జీవితము ఎంత విలువైందో గ్రహించుట అనేది గొప్ప వరం అండి. చూడండి, ప్రభువు చెప్తున్నాడు, వెలుపటి భాగమును చేసినవాడు లోపటి భాగమును కూడా చేశాడు కదా. కాబట్టి మీరు దేవుని యొక్క చిత్తాన్ని క్రమంగా గుర్తించి తెలుసుకొని మీరు అన్నీ శుద్ధి చేసుకునే చక్కని పద్ధతులను నేను తెలియచేస్తున్నాను కనుక మీరు వాటిని అనుసరించండి అనే విధంగా లేఖనాల్లో మనం చాలా విషయాలు గమనించాం. అయితే ఈ యొక్క వీడియోలో చూసినట్లయితే వెలుపటనున్న వారికి వారి గతి ఎలా ఉంటుంది, వారికి మరి వెలుపటికి వెళితే ఎంత ఘోరమైన శిక్షలు ఉన్నాయో వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 11 నుంచి చూడండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. వెలుపల చీకటి ఉంటుంది, చీకటిలోనికి త్రోసివేయమని ఇక్కడ ఒక వ్యక్తిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి, ఈ వ్యక్తి వీడు చూసినట్లయితే ముందుగా ప్రభు యొక్క మాటలు విన్నాడు. పెండ్లి విందు అనగా పరలోక రాజ్య సువార్త వినే పరిస్థితుల్లోనే ఉన్నాడు. అందుకే చెప్పాడు ఇక్కడ, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి. లోపల ఎవరున్నారు? పరలోక రాజ్య సువార్తను వినేవారు ఉన్నారు. పరలోక రాజ్య సువార్తను విని ఏం చేయాలి? మార్పు చెందాలి. పరలోక రాజ్య సువార్త విన్నంత మాత్రాన ప్రభు సంతోషించడు. ఆ సువార్త విని లేక క్రీస్తు బోధను వినాలి. పరలోక రాజ్య సువార్త లేక ఆత్మ సంబంధమైన సువార్త, క్రీస్తు బోధ, అపోస్తుల బోధ, ఇవన్నిటికీ ఒకే ఒక్కటి సోదరులారా, అదే క్రీస్తు బోధ. ఈ క్రీస్తు బోధను వినుచున్న వారిలోనే ఉన్నాడు. సంఘములో ఒక సంఘంలో క్రీస్తు బోధ వినబడుతుంది. ఆ సంఘములో క్రీస్తు వాక్యమును జాగ్రత్తగా వింటూ ఉన్న వ్యక్తే, కానీ వీడు మార్పు చెందుటలేదు. మీరు చూడండి, ఇక్కడ రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక్కని చూచి, పెండ్లి వస్త్రము ధరించుకొనలేదు అనగా సిద్ధపాటు కలిగిన మనస్సు అతనికి తయారు కావటం లేదు. కనుక వాడు వింటున్నాడే కానీ సత్యసువార్తను వింటున్నాడు, అనగా క్రీస్తు బోధనే వింటున్నాడు, కానీ మనస్సు మార్చుకొనటలేదు. పరలోకానికి తన మనసును సిద్ధపరచుకునే విధంగా సత్క్రియలు కలిగి, అనగా శరీరమును దాని కోరికలను చంపుకొని ఆత్మ కొరకే జీవించాలి అని మార్పు చెందటలేదు. కనుకనే చూడండి, ఆ లోపల ఉన్న వారందరూ కూడాను వాక్యం అయితే చక్కగా క్రీస్తు వాక్యాన్ని వింటూ ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఒకడు పెండ్లి వస్త్రము లేకుండా ఉన్నాడు. పెండ్లి వస్త్రము అనగా పరలోకానికి నేను సిద్ధపడాలి అనే మనస్సు లేనివాడు అక్కడ ఒకడిని చూశాడట. ప్రభు చూసి అడుగుతున్నాడు కదా, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అన్నాడు. వాడు మౌనంగా అలాగా బుర్ర దించుకొని నిలబడినట్లుగా మనం ఊహించుకుందాం కాసేపు. చూడండి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను, మౌనంగా ఉన్నాడు. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి అంటున్నాడు.
ఇక అక్కడ మళ్ళీ లేదయ్యా నేను ఇక మార్చుకుంటాను, ఇన్నాళ్ళు అయ్యో నేను తప్పు చేశాను అని చెప్పే వ్యవధి కూడా లేదు. వాడు ఏమీ మాట్లాడలా, మౌనంగా ఉన్నాడు. వెంటనే చూడండి, వెంటనే రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అని చెప్పాడు. వెలుపట చీకటి ఉంది సోదరులారా, లోపట దేవుని యొక్క సత్యవాక్యం ఉంది. దేవుని యొక్క సంఘములో ప్రభువు చేత పంపబడిన బోధకుడు ఉన్న సంఘములో సత్యము ప్రకటించబడుతూ ఉంది. అనగా క్రీస్తు కొరకే యేసునందలి సువార్త లోకములో పాపులకు, వ్యభిచారులకు, దొంగలకు, విగ్రహారాధికులకు వీళ్ళందరికీ కూడా విడుదల కలిగించుటకు సరిపోతుంది. అయితే క్రీస్తు సువార్త పరలోకానికి సిద్ధపడుతుంది. పెండ్లి విందు అనేది కూడా క్రీస్తు సువార్తలోనే పెండ్లి విందు ఉంది. యేసునందలి సత్యములో కేవలము సోదరులారా మనలను దేవుని సన్నిధికి నడిపించే శక్తి మాత్రమే ఉంది. కానీ క్రీస్తునందలి సత్యములో పరలోకానికి నడిపించే శక్తి కలిగినది క్రీస్తు సువార్త లేక క్రీస్తు బోధ. అందుకనే పెండ్లి విందులోనికి వచ్చిన వాడు పెండ్లి వస్త్రముతో ఉండాలి. అనగా అలాంటి సిద్ధపాటు కలిగిన పరలోకానికి సిద్ధపడే మనస్సు ఉండాలి. నేను ఈ సత్యమైన సంఘంలోనే ఉన్నాను, చక్కగా దేవుని యొక్క వాక్యం వింటున్నాను, ఇతర సంఘాల్లో ఎవరికీ లేనంతగా ఈ సంఘంలో నేను చక్కగా వింటున్నాను, కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం కనుక ఇక పర్వాలేదమ్మయ్యా, సత్యాన్ని వినే సంఘంలోకి దేవుడు నన్ను తెచ్చాడు అని చాలా ధీమాగా ఉన్న వ్యక్తి అన్నమాట ఈ వ్యక్తి. అలాంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో కూడా క్రీస్తు బోధ వినే సంఘములో చాలామంది ఉన్నారు. వాళ్ళకి చాలా ధీమా, చాలా నిర్లక్ష్యం, పర్వాలేదులే అనే ఒక వాళ్ళను వాళ్ళే ధైర్యపరుచుకునే పరిస్థితులు ఉన్నవారు కూడా ఉన్నారు. ఆనాడు ప్రభువు చెప్పిన ఉపమానంలో, ఇది పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. ఈ ఉపమానంలో ప్రభువు చెప్తున్నాడు, ఆయన అసలు లోపలికి వెళ్ళి ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూశాడు. పెండ్లి విందులో కూర్చున్నావు, పెండ్లి వస్త్రం ఏది అని అందుకే అడిగాడు. సోదరులారా, పెండ్లి వస్త్రము ఖచ్చితంగా ఉండాలి. అనగా ఆ వాక్యం ఎప్పటికప్పుడు వినిన వాక్య ప్రకారంగా జీవించే మనస్సును కలిగి ఉండాలి. మనం వింటున్నాం కదా, వినినందు వలన ప్రభు సంతోషించాడు. కానీ వస్త్రములు అనగా క్రియలు అనగా పరలోక సంబంధమైన నీతి వస్త్రాలు ఉన్నాయి. అనగా నీతి క్రియలు సంపాదించుకోవాలి, పెండ్లి వస్త్రమును సంపాదించుకోవాలి. అసలు ప్రభు చెప్పిన ఈ సువార్త అంతా, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా లేక సృష్టి ప్రారంభం నుండి ఇంత గొప్ప సృష్టిని సృజించి, ఇంత తరాలుగా యుగాలుగా విభాగించి, ఇన్ని మాటలు చెప్పి, ప్రవక్తలను పంపి, తన ప్రియకుమారుని పంపి, చివరి దినాల వరకు యుగాంతమందున్న మన యొక్క జీవితాల్లో ఇన్ని సంగతులను తెలియచేస్తూ ఉన్నాడు అంటే అసలు ప్రభు యొక్క ఉద్దేశం పూర్తిగా మీకేంటో తెలుసా? అసలు ఇంత సృష్టిని ఎందుకు చేశాడో తెలుసా? చూడండి, ఒక మాట చదువుకొని మనం ఆ విషయాన్ని కూడా గమనిద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. అసలు దేవుని మాటలలో అసలు ఎన్నో మాటలు ఉన్నాయి. అసలైన ఉద్దేశం ఇదే. మనకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, అమ్మయ్య బిడ్డ పుట్టాడు మాకంతే చాలు అనుకోంగా. ఆ బిడ్డ అసలు ఉద్దేశం పాపులైన తల్లిదండ్రులకు కూడా మా బిడ్డ పెద్దవాడై ప్రయోజకుడై ఘనుడిగా ఉండాలి అనేది కదా ఉంటుంది. అందు నిమిత్తం పుట్టిన దగ్గర నుంచి జాగ్రత్తగా పెంచి వాళ్ళని చదువని లేకుంటే వాళ్ళకి అన్ని క్రమశిక్షణ పద్ధతులు నేర్పించే విధానం మరి మా కాలంలో ఉండేదిలేండి. ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు అంతా తల్లిదండ్రులు పిల్లలకి చెడును నేర్పిస్తున్నారు.
వాళ్ళ బట్టలు, వాళ్ళ వికారపు చేష్టలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ గారాబాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళకి అసలు మా చిన్నతనంలో ఒక 10 పైసలు ఖర్చు పెట్టాలి అంటే, ఖర్చు పెట్టుకోవాలి అంటే దానికి చాలా నియమాలు ఉండేవి. చాలా తల్లిదండ్రులు రూల్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే నాకు 10 రూపాయలు ఇవ్వమ్మా అంటే 10 రూపాయలు ఇచ్చి పంపించేస్తున్నారు. అంటే మరి వాళ్ళ యొక్క మనసును బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. వాళ్ళకి స్వేచ్ఛాపరులుగా బ్రతకటానికి అలవాటు చేసేస్తున్నారు తల్లిదండ్రులే ప్రస్తుత కాలం. ఒక భయం అనేది ఎప్పుడు కూడా మనుషులకు ఉండటం చాలా ప్రయోజనకరం. ఆ భయం చెడిపోకుండా కాపాడుతుందండి. దేవుని యొక్క పిల్లలకు చెడిపోకుండా దేవుని భయం, నిత్యము భయం కలిగి ప్రవర్తించడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. జాగ్రత్త. అయితే ఇక్కడ అసలు దేవుని యొక్క ఉద్దేశం ఈ సృష్టిని తయారు చేయటానికి కానీ, ఇంతమంది తన ప్రజలని, తరువాత ఇశ్రాయేలీల దేవుడని, ఆ తరువాత సర్వలోక రక్షకుడని తన ప్రియకుమారుని శరీరధారిగా లోకానికి పంపి ఆయన మరణము ద్వారా విడుదల విమోచన కలుగు చేసి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు పరలోకానికి వస్తాడని ఇన్ని సంగతులు అంత పరిశుద్ధ గ్రంథం ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఎన్నో 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 రాజులు, రాజ్యాలు, సంగతులు, ప్రవక్తలు, ప్రజలు, తిరుగుబాట్లు, ఇంకా ముందు న్యాయాధిపతులు, ఇంకా ముందు దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి దైవజనులు ఎంతో గ్రంథం మనకి దయచేయబడింది. అసలు దీనంతటి ఉద్దేశంలో ప్రభువు పరిశుద్ధులను పోగు చేసుకొనుటకు ఇన్ని తరాలు యుగాలుగా విభజించి ఆయా తరాల్లో, ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో తన వారిని సమకూర్చుకొని వారి కొరకు ఒక రాజ్యాన్ని నియమించాడు, నిర్ణయించాడు. అది ఆయన నిర్మించాడు సోదరులారా. దానిలో సదాకాలము తన ప్రజలు తనతో కూడా ఉండడానికి ఆయన ఒక మంచి తండ్రి కనుక ఆ మంచిని వారిని పోగు చేసుకోవడానికి ఇంత పెద్దది చేశాడు. దీంట్లో యథార్థమైన మాటలను ఎందుకు చెప్పాడంటే, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము, ఇవి దేవుని యథార్థమైన మాటలు అని చెప్పాడు. గొర్రెపిల్ల పెండ్లి విందు అనగా గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన క్రీస్తు. ఆయనకు అదిగో పెండ్లయింది, నాకు తెలుసు పెండ్లయింది, బైబిల్లోనే ఉంది, మీ బైబిల్లోనే ఉంది పెళ్ళైపోయింది అనేసి అంటారు మూర్ఖులు. దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే గొర్రెపిల్ల పెళ్ళి అంటే ఇంకేళ్ళకి ఇంక ఇదే రాత్రులు పగల్లో ఖాళీ లేకుండా గోల్ చేసుకొని అల్లరి చేసుకొని నానా విధాలైన చెత్త పనులన్నీ చేసుకొని దీనికి పెళ్ళి అని పేరు పెట్టేశారు. అది ఎన్నాళ్ళు ఉంటుందో, ఎంత ఊడిపోద్దో, ఎన్ని రోజులు ఎలా ఉంటారో ఏంటో అన్నదంతా మీ కళ్ళతో చూస్తున్నారు. మనం ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం అన్ని సంగతులు. అయితే దేవుని యొక్క లేఖనముల ప్రకారముగా గొర్రెపిల్ల పెండ్లి విందు అన్నాడు. ప్రభువు దృష్టిలో పెండ్లి విందు అనగా పరలోక రాజ్యానికి చేరడమే. ఆ యొక్క పట్టణము కూడా, పరిశుద్ధ పట్టణాన్ని కూడా ఏమని చెప్పాడు ఆయన? గొర్రెపిల్ల భార్య అని చెప్పాడు. ఇంకా మరి ఈ లేఖనాలు అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ ప్రకటనలోనే 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరో తెలుసా? చూడండి, ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఈ గొప్ప పట్టణము గొర్రెపిల్ల భార్య అనగా ప్రభు అయిన క్రీస్తు దాన్ని పోషించి సంరక్షించే నాయకుడిగా, అధిపతిగా, రారాజుగా, అధికారిగా, ఒక భర్తగా. అంటే భర్త అంటే పోషించువాడు, సంరక్షించువాడు అని చక్కని భావాలు ఉన్నాయి. ఇంకా భర్త అంటే ఇంక ఈ లోకానికి బాబో, ఈ లోక భాష అంతా మోహోద్రేకముతో కూడిన వ్యభిచారం, మద్యాన్ని తాగి త్రాగి త్రాగి మొత్తం అందరూ కూడా అంత పాపంతో నిండిపోయి ఉన్నది ఈ లోకమంతా. క్రైస్తవ్యంలో దాదాపు ఎక్కడో దేవుని సత్యం ఉంది, కానీ అంత మోసంతో నిండిపోయి ఉంది. ఈ మోసం అన్నీ కానీ లేకుంటే లోకంలో పాపం అని మొత్తం అపవాది యొక్క అధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క సత్యవాక్యం ఏం చెప్తుందంటే,
గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనగా పరలోక రాజ్య సువార్త అనగా క్రీస్తు సువార్త లేక క్రీస్తు బోధయందు విశ్వాసముంచి జీవించువారు పెండ్లి విందులో నున్నవారు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు కూడా చాలా ధన్యులని చెప్పాడండి. ఈ ధన్యులు అసలు దేవుని చిత్తం అదే, దేవుని యథార్థమైన ఆయన మనసులో ఉన్న మాట అదే. ఏంటంటే నా కుమారుడు ఆయన సిలువ యందు లక్ష్యం ఉంచి ఎవరైతే మనస్సు మార్చుకొని పరిశుద్ధతను సంపాదించుకొని పరలోకానికి రావాలి, ఆ వచ్చిన వారితో నేను కట్టే ఆ పరిశుద్ధ పట్టణము నింపబడాలి, ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ఇది దేవుని యొక్క యథార్థమైన మాటలని చెప్పాడు. అయితే ఈ పెండ్లి విందుకు వచ్చాడు. పెండ్లి విందుకు వచ్చిన వాడు మరి పెండ్లి వస్త్రాన్ని కలిగి ఉండాలి కదా. ఆ సందర్భం చూస్తే ఇదేట్రా బాబు పెండ్లి విందుకు వచ్చాడు, పెండ్లి వస్త్రం లేకపోతే అంతలా చేసేస్తే ఎలాగా అన్నట్లు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా అనిపించే సందర్భం లాగా ఉంటుంది అక్కడ అర్థం కాకపోతే. అయితే స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి? ఇక్కడికి వచ్చావా? పెండ్లి వస్త్రం ఏది ఏం సిద్ధపడుతున్నావు? ఈ వాక్యం ఇన్ని రోజుల నుంచి వింటున్నావు. పరలోకానికి వెళ్ళాలి, ఆత్మ సంబంధిగా బ్రతకాలి, శరీరము నిష్ప్రయోజనము అనే బోధన చెప్తున్నాను. ఈ మాటలు వింటున్నావు. ఏది నీలో మార్పేది? పరలోకానికి నువ్వు సిద్ధపడుతున్న పరిస్థితులు ఏవి? ఎంతసేపు పరలోక వాక్యాన్ని వింటావు, దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని మాటలు వింటావు, లోకం కొరకు తిప్పలు పడతావు, లోకాశలు, లోకంతో స్నేహం చేస్తూ ఉంటావు. ఏంటి అసలు మీ పరిస్థితులు ఏంటి? అందుకే అక్కడ చూడండి, ప్రభువా దయచేసి నన్ను క్షమించి మార్చుకుంటానని ఏమన్నా అన్నాడా? ఏం మాట్లాడలా. వాడు మౌని అయి ఉండెను. ప్రభువు అప్పుడేమని చెప్తున్నాడు? అంతటా రాజు, వెంటనే జరిగిపోతున్నాయి. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టేయండి, వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటయు ఉండును అని పరిచారకులతో చెప్పాను. పరిచారకులు జనాలను పోగేసే పని వాళ్ళదే. నిజంగా ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకురండి అనేసి అని చెప్పిన స్వార్థ చెప్పటం వాళ్ళ పనే, కానీ మనిషిని మార్పు చేయటం వాళ్ళ పని కాదు కదా. ఈ పరిచారకులలో ప్రభువు చేత పంపబడిన వారు ఉన్నారు, వాళ్ళకై వాళ్ళు వచ్చిన వారు ఉన్నారు, దేవుడు చెప్పకుండా పరిగెత్తుకొని వచ్చి దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభువు చేత పంపబడిన వారు పరలోకపు విందులోనికి చాలామందిని పిలుస్తున్నారు. వాళ్ళకై వచ్చిన బోధకులు ఎవ్వరూ కూడా పెండ్లి విందుకు అసలు పిలవలేరు. ఎందుకంటే వాళ్ళకి పెండ్లి విందు గురించి అసలు సంగతులు తెలియవు, అసలు వాళ్ళకి తెలియవండి. కనుక ప్రభువు చేత పంపబడిన ఈ పరిచారకులు వీళ్ళు ఏం చేశారు? మరి దేవుని యొక్క లేఖనాలు వారికి తెలియచేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత మాత్రము కూడా మార్పు చెందని పరిస్థితుల్లో ఉన్నవారికి వాళ్ళకే అప్పచెప్పాడు. నీవు వీళ్ళ మధ్యలో పనిచేస్తున్నావు, నమ్మకముగానే పనిచేస్తున్నావు, నేను చెప్పినట్లు చేస్తున్నావు, అయితే వీళ్ళు మారలేదు. కనుక వీడి యొక్క కాళ్ళు చేతులు కట్టే పని పరిచారకులకే ఇచ్చాడు. కట్టి వీడిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండను, వెలుపట చీకటి ఉంది, చీకటిలోనికి త్రోసివేయబడినట్లయితే పాతాళమే దిక్కు సోదరులారా. ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని కూడా చెప్పించాడండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఈ యొక్క అనుభవాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 66 అధ్యాయం 24 వచనం చూడండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. తిరుగుబాటు చేసిన వారు మార్పు చెందలేదు అంటే మారినంత మాత్రాన ఏమైపోయింది అనుకోకండి. నీవు మారలేదు అంటే తిరుగుబాటు చేసినట్లే. అంటే దేవుని మాట నమ్మలేదు, దేవునికి భయపడలేదు. చూడండి, ఒక మనిషి వాక్యాన్ని విని మార్పు చెందట్లేదంటే వాడి ఉద్దేశం ఏంటి? దేవుడు అంటే భయం లేదు, అది చేద్దాంలేని నిర్లక్ష్యం. లేకపోయినట్లయితే అందరూ బాగానే ఉన్నారు, నేను ఇలా ఎక్కడ ఉండగలం అని ఇతరులను పోలిక చేసుకుంటూ ఇలాగ ఉన్నాడు అంటే వాక్యాన్ని నమ్మలేదు అంటే తిరుగుబాటు చేసినట్లే. అందుకే అంటున్నాడు, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూతురు. కళేబరాలే
ప్రభు మాట నమ్మని వారందరూ కూడా కళేబరం అంటే చచ్చిన శవములతోనే సమానం సోదరులారా. చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును అని చెప్పాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని చాలా స్పష్టంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని చూడండి, ప్రవక్తల ద్వారా ఎప్పుడో తెలియచేశాడు ప్రభు ఈ మాటలు. నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను చూస్తారు అన్నాడు. కనుక గమనించండి, వెలుపటికి త్రోసివేయబడే వ్యక్తులు వారి యొక్క అనుభవాలు చూసినట్లయితే ఆనాడు కూడా దేవుని యొక్క మాట ఎవరైతే నిర్లక్ష్య పెడతారో, భయపడినోడు బాబు నా తండ్రి నాకు చెప్పాడు నేను చేయాలి అని భయం కలిగిన వాడు వెంటనే లోబడతాడు, మార్చుకుంటాడు, నేర్చుకుంటాడు. సోదరులారా, వాక్యానుసారంగా జీవించడానికి ఇబ్బందులైనా సరే ప్రయాసపడతాడు. కానీ నిర్లక్ష్య పెట్టువారు, తిరుగుబాటు చేయవారు, వారు ఎంత మాత్రము మరి ప్రభు విడిచిపెట్టాడు వారిని అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా లేఖనాల్లో మనకు ప్రభువు చూపిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్ల కొరుకుటయు ఉండున. నేను వెలుపట చీకటి ఉన్నది. మరి యొక్క ఉపమానములో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ప్రభువు ఆయన ఏం చేశాడంటే తన దాసులను పిలిచి వారి సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులను ఇచ్చాడు. ఆ తలాంతులను వాళ్ళు ఏ విధంగా ఉపయోగించారో ఈ ఉపమానం మీకు అందరికీ తెలుసు సోదరులారా. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చాడు. 5 తలాంతులు కలిగిన వాడు 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు 2కు 2 సంపాదించాడు. వ్యాపారం చేసి కష్టపడి పని చేసి సంపాదించారు. 1 తలాంతు ఇచ్చిన వాడు దాన్ని జాగ్రత్తగా ఉంచాడు, రుమాల్లో కట్టాడు, భద్రంగా భూమి త్రవ్వి దాన్ని దాచిపెట్టాడట. 19వ వచనం చూడండి. 19వ వచనంలో ఏం చెప్తాడు? 25:19. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూశాడు. చాలా ప్రమాదం. ఈరోజు బోధకులందరూ వాళ్ళకి ఇష్టమైనట్టు ఏదోటి చేసేసి మాయ మాటలు చెప్పి ఏదో దోపిడీ చేసుకొని బ్రతికేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కడిని ప్రభువు అసలు వీళ్ళని పిలవకుండా పనికి పెట్టుకున్న వాళ్ళు మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో పిలిచి ఆయన తన దాసులను పిలిచి అంటాడు. తన దాసులను పిలిచి వారికి తలాంతులను అప్పగించాడు. వాళ్ళ సామర్థ్యం కొలది ఇచ్చాడు. వాళ్ళ దగ్గరే లెక్క చూస్తాడట. చెప్పబెట్టకుండా దేవుని యొక్క సేవలోకి చొరబడిపోయి ఆయన తోటలోనికి చొరబడిపోయి వీళ్ళు ఇష్టానుసారమైన మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేసి ప్రభువు యొక్క పిల్లలందరినీ హత్య చేస్తున్నారే, వీళ్ళను మరి ఇంకా ఎంత కఠినమైన శిక్షకు అప్పగించబోతున్నాడో తండ్రి. అయితే ఇక్కడ ఏం చేశాడు? ఈ 1 తలాంతు ఇచ్చిన వాడు జాగ్రత్తగా దాన్ని భద్రంగానే ఉంచాడట. అయితే ప్రభువు 5 సంపాదించిన వాడిని మెచ్చుకున్నాడు, 2కు 2 సంపాదించిన వాడిని మెచ్చుకున్నాడు. వాళ్ళందరూ నమ్మకముగా పనిచేశారు గనక నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభువు వారిని మెచ్చుకున్నాడు. అయితే ఈ 1 తీసుకున్నవాడు 24వ వచనం చూడండి. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు నువ్వు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని అని చెప్పాడట. అందుకనే వీడు వాడి సోమరితనాన్ని కప్పిపెట్టుకొని వాడు కష్టపడి పని చేయటం ఇష్టం లేదు. అందుకని ప్రభు వాడిని ఏమని పిలిచాడు చూడండి. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? సోమరి అయిన చెడ్డదాసుడు వీడు సోమరుడు. కష్టపడి పనిచేయాలి. ప్రభువు పక్షంగా పనిచేయటం అనేది చిన్న విషయం కాదు. ఆయన అప్పగించిన పనిలో 5 ఆయన తలాంతులు ఇస్తే మరి 5 సంపాదించండి చాలా కష్టపడాలి. 2 ఇస్తే 2 సంపాదించి పెట్టాడు. మంచివాడు, నమ్మకముగా పనిచేసిన వాడు. కనుకనే నమ్మకమైన మంచి దాసుడు అనేసని ప్రభు వాళ్ళను మెచ్చుకున్నాడు సోదరులారా. కానీ ఈ 1 ఇచ్చిన వాడు అంటున్నాడు,
బాబో నువ్వు చాలా కఠినుడు, నాకు తెలుసు ఈ సంగతి, అందుకనే నేను భద్రంగా ఉంచాను, నువ్వు వస్తే మళ్ళీ ఇది నీకు ఇచ్చేద్దామని అంటున్నాడు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు కదా, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనైన కఠినుడనని నీకు తెలుసా? నీవు ఎరుగుదువా అని. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉన్నది కదా. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేయుడి, ఆ తలాంతును వాని దగ్గర నుంచి తీసేయండి అని చెప్పి, మరియు 30వ వచనం చూడండి, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. వీడు పనికి మాలినవాడు కనుక చెడ్డదాసుడు, సోమరివాడు, ఇలాంటి వారు వెలుపటికి త్రోసివేయబడతారు. కనుక వెలుపల చీకటి ఉంది, ఆ చీకటిలోనికి త్రోసేస్తే అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట, యుగ యుగాలు కాలిపోవుటయ్యే. అక్కడ మరల జాలి దయ ఎక్కడ దొరకని చోటు, ఆ ఘోరమైన స్థలంలోనికి వెలుపటికి త్రోసివేయబడిన పరిస్థితులు. కొంతమందిని త్రోసివేశాడు. వెలుపటి ఉన్నవారు సత్యాన్ని అసలు ఎన్నటికీ నేర్చుకోకుండా, మనం గత వీడియోస్లో చెప్పాను, 6 రకముల మనుషులను ఇక్కడ ప్రభు మనకు చూపించాడు. వీళ్ళందరూ కూడా వెలుపటి ఉన్నవారే. వెలుపటి ఉండి వాళ్ళు సత్యాన్ని నేర్చుకోకుండా ఉన్నారు. లోపల ఉండి కూడా కొంతమంది బయటికి వెలుపలికి త్రోసివేయబడుతున్న వారిని మనం గమనిస్తూ ఉన్నాము. వీళ్ళందరూ ఏది ఏమైనప్పటికీ వెలుపటికి త్రోసివేస్తే వెలుపల ఉండేది ఘోరమైన యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావని స్థలమే అనే సత్యాన్ని కూడా తండ్రి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఒక అనుభవాన్ని మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 11వ వచనం 12వ వచనం చదువుకుందాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. రాజ్య సంబంధులు అనగా దేవుని నమ్ముకొనిన ప్రజలేనండి. దేవుని నమ్ముకొనిన ప్రజలే రాజ్య సంబంధులు అనగా రాజకుమారులు ఈ దేవునిలోనే ఉంటారు, దేవుని మాటలే వింటారు, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉంటారు. మేము దేవుని నమ్ముకున్నాం, మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పుకుంటున్నా ఈ ప్రజలు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు. ఎందుకో తెలుసా? వీరు దేవుని యొక్క మాటలు వింటూనే మనస్సు మార్చుకొనని వారు. అసలు ఈ సందర్భంలోనైతే ప్రభు అయిన తండ్రి ఒక అన్యుణ్ణి మెచ్చుకుంటూ ఉన్నాడు సోదరులారా. ఒక అన్యుణ్ణి మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే అతని క్రియలు, అతని యొక్క భయభక్తులు, అతనికున్న యథార్థత చూసిన దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. 10వ వచనంలో చెప్తాడు, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీల్లో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలీల్లో ఎవరికైనా ఉందా ఇటువంటి విశ్వాసం? శతాధిపతికి ఉన్న విశ్వాసం. ఇతను ఇంత మీకు చూస్తే అన్యుడిగా కనిపిస్తున్నాడు, కానీ అతని మనస్సు, అతని ప్రవర్తన, అతని క్రియలు చూసినట్లయితే ఎంత యథార్థముగా హృదయ శుద్ధితో ఉన్నాయో, భయభక్తులు కలిగి దేవుని యొక్క పని విషయంలో ఆసక్తి, దేవుని ఎదుట తగ్గించుకొనుట, దేవుని యొక్క సముఖంలో తన దాసుని ఎడల ఎంత దయగలిగిన మనస్సు కలిగి ఉన్నాడో మొత్తం అన్నీ చూశాడు అతని ప్రవర్తన. దేవుని అంగీకరించిన ప్రజలమని చెప్పుకుంటున్న వారులారా, మీ జీవితంలో ఇటువంటి క్రియలు ఎందరికి ఉన్నాయి? కనుకనే అనేకులు మరి తూర్పు నుండి పడమటి నుండి వస్తారట. అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను, ఇంకా ప్రవక్తలందరితో పరలోక రాజ్యంలో కూర్చుంటారు. అయితే రాజ్య సంబంధులు ఏది వచ్చి వెళ్ళిపోతున్నా, దేవుని నమ్ముకుంటున్నావని ఆరాధనలు అనుకొని వెళుతున్నారు, ప్రార్థనలు అనుకొని వెళుతున్నారు, ఇష్టానుసారంగా ఏదో భక్తులు అనుకొని బైబిల్ పట్టుకొని ప్రార్థనలు అనుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరినీ చూసి ప్రభువు అంటున్నాడు, నిజంగా రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు. నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోయినట్లయితే ఎంత ప్రమాదం ఉందో చూడండి. నామకార్థ క్రైస్తవులు వీళ్ళందరూ కూడా అక్రమము చేయువారు సోదరులారా. ఈ అక్రమము చేయువారందరూ
వాళ్ళందరూ కూడా వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా తేటగా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా లూకాసు వార్త 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగను అని చెప్తాడు. మీరెక్కడి వారో నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారే, దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నవారే. కానీ ప్రభు చెప్పినప్పుడు చెప్పినట్లుగా జీవించరు. వాళ్ళు ఇరుకు ద్వారంలో ప్రవేశించరు, అనగా క్రీస్తును అనుసరించరు, క్రీస్తును పోలి జీవించాలనే భయభక్తులు లేనివారు వీళ్ళందరూ కూడా మరి వెలుపటనున్నవారే సోదరులారా. ఒకానొక దినాన యజమానుడు లేచి తలుపు వేస్తాడట. ఆ తరువాత వెలుపల నిలిచి ఉండి వీళ్ళు తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని కేకలు వేస్తున్నారు. అయితే మీరెక్కడి వారో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీ ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు అని మనతోటే చెప్తున్నాడు ప్రభు. నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే, నీ సన్నిధికి వచ్చావు, నీ మాటలు విన్నాం, తిన్నాం. నీ మాటలు అనగా దేవుని యొక్క జీవవాక్యమే కదా ఆహారం. నీ మాటలు విన్నాం, నీ పరిశుద్ధ బలలో పాలుపంపులు పొందాం, అంతా చేస్తున్నాం కదా ప్రభువా. నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. లోపలనున్నవారు చక్కగా ప్రభువు యొక్క కృపలో ఉన్నవారు, వెలుపటనున్నవారు వారు వెలుపటి నుండే తడుతున్నారు. అనగా వారి మనస్సులో దేవునికి చోటివ్వలేదు. వారు ప్రభువు బోధించినప్పుడు నీ సముఖంలో తిని త్రాగుచటం అంటున్నారు, కానీ వాళ్ళ మనస్సులలో మార్పు లేదు. వాళ్ళు దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క జీవితాల్లో ఎంత మాత్రము దేవుని యొక్క భయం లేకుండా ఉన్నారు. అందుకనే వారిని ప్రభు అక్రమము చేయువారలారా అన్నాడు. అక్రమము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి పొండి అని చెప్పాడు. అంతేకాకుండా ప్రభువు ఫైనల్గా చెప్తున్న మాట, మీరు అందరూ కూడా వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు. ఎందుకంటే మీ జీవితంలో నన్ను అనుసరించుట, నన్ను వెంబడించుట మానివేసి మీ బోధకులు, దొంగలైన బోధకులకు మీరు అలవాటు పడిపోయారు. వాళ్ళు దేవుడి మాటలు చెప్తున్నారని అనుకున్నారు, కానీ సత్యాన్ని ఎప్పుడైనా అన్వేషించారా? సత్యం కొరకు ప్రయాసపడ్డారా? సత్యవాక్యాన్ని అనుసరించి జీవించాలి. ప్రభు సిలువను చూస్తున్నారా? సర్వలోకం కొరకు సిలువ అందరి మధ్యలో ప్రత్యక్షముగా ప్రదర్శింపబడింది కదా. అయినప్పటికీ నీ సిలువను చూడకుండా మీ బోధకుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని అబద్ధపు మాటలు చెప్తే వాటిని అనుసరించారు. కనుకనే మీరు వెలుపల ఉండిపోయారు. వెలుపటి మీరు అక్రమము చేయువారు. మీకు దేవుని యొక్క సముఖంలో లోపల ఉండటానికి యోగ్యత లేదు. కనుక మీరందరూ కూడా వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు. కనుక చూడండి, అక్కడ ఏడ్చుట పండ్లు కొరుకుట ఉండును అని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేసిన మాటలు సోదరులారా. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ వెలుపటి వారికి చాలా శిక్షలు అనుభవించే పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి దూత వెలుపలికి వచ్చి, జాగ్రత్త, మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, భూమి అనగా దేవుని యొక్క ప్రజల మీదే కుమ్మరించే పరిస్థితి ఉంది అంటే దేవునికి ఎంత విరోధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారో ఈ దేవుని ప్రజలు చూడండి. కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను అన్నాడు. ఈ వెలుపటినున్నవారు చేసేదేంటో తెలుసా? దేవుని ప్రజలే వెలుపటినున్నవారు. చూపించాను నేను మీకు. వాళ్ళు దేవునిలో ఉన్నాము, దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాము అనుకుంటారు, కానీ లోపలికి రారు.
ప్రభు యొక్క గొర్రెలైనట్లయితే ప్రభు యొక్క స్వరాన్ని వింటాయి. దొంగ బోధకుల యొక్క స్వరం వినవు ప్రభు యొక్క గొర్రెలు. కనుకనే వెలుపటికి వెళ్ళిపోయారు. అక్రమము చేయి వారందరూ వెలుపటి ఉన్నవారే. ఈ వెలుపటి వారు దేవుని పేరులోనే దేవుని ప్రజలుగానే ఉన్నారు కనుక వాళ్ళ మీదకు తన పాత్రను కుమ్మరించినప్పుడు ఆ క్రూర మృగము యొక్క ముద్ర, వెలుపటి వారికి ఏముందో తెలుసా? క్రూర మృగము యొక్క ముద్ర, దాని ప్రతిమకు నమస్కారము చేసే బ్రతుకులు ఉన్నాయి వాళ్ళకి. అనగా క్రూర మృగము అంటే అపవాది. నేను మరి క్లుప్తంగా చెప్తాను ఇక్కడ. అపవాది వాడి యొక్క ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు. ఎవడి ప్రతిమ? ఈ లోకాధికారి అయిన అపవాది వాడి యొక్క ప్రతిమ అంటే మాటలు లేని ఒక విగ్రహం కదా. ఆ విగ్రహానికి మాటలు రావు, అది ఏమి ఉండదు, ప్రాణం ఉండదు, ప్రాణం లేని విగ్రహం. అయితే ఇలాంటి అబద్ధ బోధకులు, ఈ అబద్ధవాదు మా పాస్టర్ గారులు ఎంత బాగో వాక్యం చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారు. ఆ మాటలు దేవుని మాటలు కావు. సాతానుడు కూడా వాడే వెలుగుదూత వేషం వేసుకొని బోధిస్తున్నాడు. కనుక వాడి బోధకులు, వాడి దగ్గర నుంచి తయారై వచ్చిన ఈ బోధకులు అందరూ భలే అరుస్తారు. అరుపులైతే బ్రహ్మాండంగా అరుస్తారు, కేకలేస్తారు, చాలా 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 పెద్ద పెద్ద సవాళ్ళు విసురుకుంటూ చాలా డిబేట్లలో కూర్చుని చాలా మాటలు మాట్లాడతారు. కానీ అక్రమము చేయువారు, క్రీస్తును పోలి జీవించరు, తమ సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించరు. ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే ముందు మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అని చెప్పాడు ప్రభు. ఆ పని చెయ్యని వీళ్ళంతా కూడాను క్రూర మృగమునకు దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను అన్నాడు. ఈ శిక్ష ఎంత ఘోరమైందో ఊహించండి. కనుక వెలుపట నుండుట ఎంత ప్రమాదమో చూడండి సోదరులారా. అక్రమమైన జీవితములు కలిగి ఉండుట ఎంత ప్రమాదమో చూడండి. పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందులో కూర్చుండుట ఎంత ప్రమాదమో చూడండి. నిత్యము దేవుని సన్నిధికి వస్తూ వెళ్ళిపోతూ చాలామంది వాళ్ళని ఏమన్నా అంటే మేము కూడా విశ్వాసులమే అని మాట్లాడితే అలాగూ తిరుగుబాటు చేయవారే. కనుక వీళ్ళందరూ కూడా ఒక దినాన ప్రభు వీరందరినీ వెలుపటికి త్రోసివేస్తానని చెప్తున్నాడు. అంతేకాదు తలాంతును దాచిపెట్టుట కూడా వెలుపటికి త్రోసివేయబడే స్థితికి దిగజారుస్తుంది. వారిలో ఉన్న సోమరితనానికి, చెడుతనానికి, వారి యొక్క పనికి మాలిన బ్రతుకులకు ప్రభువు కఠినమైన శిక్ష విధించాడు. వెలుపటి చీకటిలోనికి త్రోసివేస్తాడట. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయి అనేసి తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో లోపలనున్నవారు క్షేమకరమైన క్రీస్తు స్వరమును విని పరలోకానికి సిద్ధపడే ఆత్మీయ జీవితంలో ప్రయాణ పద్ధతిని కొనసాగిస్తూ ఉంటే, వెలుపటినున్నవారు దేవునిలోనే ఉన్నామని చెప్పుకొని ఇరుకు ద్వారంలో ప్రవేశించరు, క్రమమైన పద్ధతిని అనుసరించరు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ దేవుని యొక్క మాటలు వింటున్నా ఉంటారు. కానీ ప్రభువు చెప్పిన మాట, ఆయన గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. ఇదే నా హృదయంలో ఉన్న అసలైన మాట. నా కుమారుని పెండ్లి విందులోనికి రావడం ధన్యత. ఆ ధన్యతను పోగొట్టుకొని ఈనాడు కోట్ల కొలది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు ఎంత శాపకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారో. అయితే బహు తక్కువ మంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. లోకంలో ఉన్నంత వరకు ఏ సుఖం వద్దు, శరీరమందు శ్రమను అనుభవించి సిలువను భరించి ప్రభువును వెంబడించి ఆయన సిలువను వెంబడించి ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలి అనే ఆసక్తి కలిగిన వారు ఎంత స్వల్పంగా ఉందో వారి సంఖ్య ఆలోచించేయండి. అయితే తండ్రి నా దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? మన శరీరాలకి ఆత్మలకు కూడా చాలా కల్మషం అంటుకుపోయి ఉంది. అలాంటి కల్మషాన్ని శుద్ధి చేసుకునే చక్కని పద్ధతిని చెప్తున్నాడు అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. సంఘమునకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే
ప్రియులారా, మనకు చక్కని వాగ్దానాలు ఉన్నాయి. ఎవరు ఈ లోకంలో నుంచి మనలను చులకనగా చూసినా, వెలివేసినా, మనల్ని దూషించి బాధించి మనలను హేళన చేసి ఎన్ని చేసినప్పటికీ సిలువ వైపు చూడండి. మనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మన తండ్రి మనలను కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి ఉన్నాడు. పాపులమైన మనకు పుట్టిన మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాం. పరిశుద్ధుడైన ప్రభువు మనకు మనోనేత్రములు తెరిచి ఆయన స్వరక్తము చేత మనలను సంపాదించుకొని సంఘముగా ఆయన రాజ్య నివాసులుగా తయారు చేసుకుంటున్న ప్రేమ కలిగిన ప్రేమ స్వరూపుడైన పరిశుద్ధుడైన తండ్రి మనకు తోడై ఉండగా మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరత లేదు అంటూ ఇక్కడ ఏం చెప్పాడంటే, ఆరోగ్యాన్ని చివరి భాగం అంతా మీరు చూడండి. ఆ యొక్క వచనాలు చదువుకొని అప్పుడు మీరు 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందామంటాడు. పరిశుద్ధతను మనకేదో కొంచెం పరిశుద్ధతను కలిగి ఉన్నాం కాబట్టి అది సంపూర్తి కావాలి, పరిపూర్ణత కావాలి. పరిశుద్ధతలో కూడా మనము దినదినము మార్పు చేసుకుంటూ దినదినము దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యానుసారముగా జీవించుటలో దేనికి భయపడక పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మరి శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. ఎప్పటికప్పుడు దేవుని యొక్క సత్యం వినటం అనేది కూడా గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అండి. ఆ వాక్యమే కదా మనలను శుద్ధి చేసేది. అది వినటానికి చాలామందికి అసలు యోగ్యత లేదు, వినే భాగ్యం లేదు, దాన్ని చూసే భాగ్యం లేదు, విశ్వసించే హృదయం అంతకన్నా లేదు. కనుక ఇలాంటి వారిని అనేక మందిని ప్రక్కకు త్రోసివేసి ప్రభు తన యొక్క సత్యవాక్యాన్ని వినటానికి మనకు అనుగ్రహించి ఉన్న కృపలను పోగొట్టుకోకుండా మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే ఎప్పుడో నేను మారిపోయాను, నేను ఇంకా మారేది లేదు అనుకునే మూర్ఖ స్వభావంతో కాకుండా దినదినము మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని చెప్పిన ప్రభు యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలని చెప్పాడు. ప్రతి దినము దినదినము నేను చనిపోతున్నాను అంటాడు అపోస్తులైన పౌలు. ఒక దినంతో భక్తి వచ్చేది కాదు, లేకుంటే కొన్ని దినాలు చేసేసి ఇక మనకి చాలా భక్తులు అనుకొని భ్రమలోకి వెళ్ళేది కాదు. మరణం వరకు కూడా మనం నమ్మకముగా జీవించవలసిన మన యొక్క క్రైస్తవ జీవితాన్ని చాలా భయముతోటి, దేవుని యందలి భయముతో మన శరీరానికి ఎంతో కల్మషం అంటుకుపోతుంది. వద్దన్నా అసలు ఈ చేయకూడదు అనుకున్న అనేకమైన చెడు పనులు, ప్రజల ప్రేరేపణ, లోకంలో ప్రేరేపణలు, మనుషులు, ప్రభుత్వాలు, తర్వాత లోకాధికారి అపవాది వాడి యొక్క మనుషులు కోకొల్లలుగా లోకంలో ఉన్నారు. వాళ్ళతో మన యొక్క పోరాటంలో ఎంతో అపవిత్రత అంటుకుంటూనే ఉంటుంది. అయితే శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము అన్నాడు. అందుకని ఈ కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము అని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి వాక్యం మీలో కార్యసిద్ధి కలుగ చేయాలి అంటే మీరేం చేయాలో తెలుసా? చాలా కష్టమైన మాట. చూడండి 2వ వచనంలో ఏం చెప్పాడు? మమ్మను మీ హృదయంలో చేర్చుకోండి అని చెప్పాడు. కనిపించిన బోధకులను హృదయంలో చేర్చుకోమని బైబిల్లో ఉంది. బోధకుల్ని బైబిల్లో మన హృదయంలో చేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కనుక మన పాస్టర్ గారినే మనం నమ్ముకోవాలని ఇక్కడ కూడా మోసం చేస్తుంది సాతాను. ఇక్కడ ఎవరిని చేర్చుకోమంటున్నాడు? అపోస్తులైన పౌలు ఆయన క్రీస్తుకు సాక్షి. క్రీస్తు సువార్త అసలు బయటికి రావడానికి అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అపోస్తులైన పౌలులో నుండి క్రీస్తు సువార్త విస్తారముగా మొత్తం అన్ని ప్రదేశాల్లో కూడాను వ్యాపింపు చేయబడింది, ప్రకటించబడింది సోదరులారా. కనుకనే అలాంటి భక్తుడు చెప్తున్నాడు, కేవలము క్రీస్తుకు సాక్షిగా ఉన్న భక్తుడు చెప్తున్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని ప్రధానం చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత ఏమైనా మిమ్మల్ని మోసం చేస్తుందేమోనని భయపడుతున్నానని చెప్పాడు. క్రీస్తు సాక్షిగా అపోస్తులుడైన పౌలు ఎంత సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో సోదరులారా. అసలు సాతాను పౌలు బ్రతికిన దినముల్లో అడ్డగించాడండి. ఎంత శక్తివంతుడో, ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడుగా జీవించిన వ్యక్తి అపోస్తులుడైన పౌలు అని మీరు ఎంత తెలుసుకోగలిగితే మీలో కూడా అంత శక్తి వస్తుంది. కనుక ఆయన చెప్తున్నాడు, మమ్మను మీ హృదయంలో చేర్చుకోండి అని చెప్పాడు. దొంగ బతుకులను కాదు, అబద్ధాలు చెప్పేవాళ్ళని కాదు, దోపిడీ గాండ్రను కాదు, తోడేళ్లను కాదు సోదరులారా,
మీ బోధకులు ఒకవేళ తోడేళ్లులాగా ఉండి గొర్రె చర్మాన్ని కప్పుకొని మోసం చేసి వాళ్ళల్లో ఏ సత్క్రియలు లేకుండా మీకు మాయ మాటలు చెప్పి బయటికి ఎక్కడ వాళ్ళ లోపల చెడుతనం కనబడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారేమో, చాలా జాగ్రత్త. అలాంటి వారి గురించి చెప్పలేదు. అపోస్తులను మీ హృదయంలో పెట్టుకోనండి. ఇప్పటికైనా ఏ బోధకుడిని కూడా హృదయంలో పెట్టద్దు. ప్రభు యొక్క శిలువ అపోస్తుల యొక్క బోధ కనుక ఆ బోధను మాత్రమే మీ హృదయంలో పెట్టండి. అపోస్తులు వారు ఎందుకనగా హతసాక్షులైపోయిన వారు కనుక, క్రీస్తుకు సాక్షులై ఉన్నారు కనుక సోదరులారా, ఆయన చెప్తున్నాడు, అలాంటి బోధకుడు చెప్తున్నాడు ఏమనంటే, మమ్మను మీ హృదయంలో చేర్చుకొనుడి. మేమెవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చేయలేదు, కాబట్టి మీరు నన్ను మీ హృదయంలో చేర్చుకొనుడి అని తెలియచేసిన వ్యక్తి అనగా మనందరి కొరకు వాళ్ళు సువార్త ప్రకటించి ప్రాణార్పణముగా అర్పణ చేసుకొనిన వారు కనుక వారిని హృదయంలో చేర్చుకున్నట్లయితే, వారి బోధను చేర్చుకున్నట్లయితే అపవాది మనల్ని చూసి పారిపోతుందండి. అంత శక్తివంతులుగా మనము క్రీస్తు సాక్షులుగా బ్రతకటానికి వీలు కలుగుతుంది. కనుక ఆ విధంగా చెప్పాడు. నేను మీకు ఇక్కడ ప్రత్యేకంగా మరి ఒక అనుభవాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇక క్రైస్తవుల యొక్క అలంకరణ, ఈ అలంకరణ బైబిల్లో ఎంత స్పష్టంగా ఉన్నా బోధలు చేసేవాళ్ళు కూడా ఎందుకు అంత అలంకరించుకుంటున్నారో, అది మీకు బుద్ధి లేదా, ఆలోచించరా, వివేచింపరా అని ప్రభువు మనల్ని అడుగుతూ ఉన్నాడు. అలాంటి దొంగల మాటలు మీరు ఎందుకు వింటున్నారు, మీ బ్రతుకులు మీ ఆత్మలు మీరే పాడు చేసుకుంటున్నారు అని ప్రభు మనకి స్పష్టంగా లేఖనములలో ఎలా ఉన్నవాళ్ళు మీకు బోధకులుగా ఉండటానికి అర్హులో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, జడలు అల్లుకొనుటయు, తర్వాత బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను, వెలగలిగిన వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారం చేసుకున్న వాళ్ళు వెలుపలి వారే సోదరులారా, జాగ్రత్తగా వినండి, గ్రహించండి. ఈ జడలే అల్లుకోవద్దు అని దీనికి జడేసుకోకుండా ఉండలేదో బోధకురాలు ఆవిడంటది. ఇదేంటి తప్పు? మనసును చూస్తాడు ప్రభు, హృదయం చూస్తాడా అంటున్నారు బోధకులు. అందుకే వాళ్ళని గ్రుడ్డి బోధకులు అన్నాడు ప్రభువే. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, జడలు అల్లుకొనుటయు అంటే జడలు అని ఉంది, బోల్డ్ జడలు వేసుకునే సంస్కృతి ఉండేది ఇదివరకు, అందుకని అలా రాశారు. ఒక జడే వేసుకుంటే తప్పేం కాదు అని సమర్థించుకునేవాళ్ళు కొందరు. కొంతమంది దొంగ పాస్టర్లు అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం పుచ్చుకోనమని చెప్తే వాళ్ళకి అది వైద్యం. ఈ కాలంలో మనం కూడా కొంచెం మందు తీసుకుంటే తప్పు లేదని చెప్పుకునే దొంగ పాస్టర్లో చూస్తారు మీరు, వాళ్ళందరి గతి ఏం జరగబోతుందో చూస్తారు. ఎంత రేగిపోతున్న ఈ దొంగ బోధకుల యొక్క స్థితిగతులు మీరు చూస్తారు సోదరులారా. అయితే జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, చక్కగా నగలు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని బాగా నీట్గా ముఖమంతా మంచి మేకప్లు వేసుకొని వాక్యాలు చెప్తున్నారే, అసలు వీళ్ళు యెజబెల్ సంబంధులు కారా? యెజబెల్ సంబంధులు కారా? ఒకప్పుడు ఎవరో ఒకడు ఒక కామెంట్ పెట్టాడు, ఏమనంటే నువ్వు కూడా వేసుకుంటున్నావుగా ముఖానికి రంగు అనేసి పెట్టాడు. రంగు వేసుకున్న ముఖంలాగా ఏ వీడియోలైనా ఉంటే అంతకంటే నాకు మరణమే మేలు, నాకు చావే మేలు సోదరులారా. రంగా చండాలం. అసలు ఆ పదాలు నా జీవితంలో వెంటకన్నా అసహ్యమైన పదాలు అవి. నాకు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో, ఏం నేర్చుకుంటున్నారో బాగా ఆలోచించుకోనండి. నోరు ఉంది లేకపోయినట్టయితే పాపిష్టి కన్నులు ఉన్నాయి కదా అని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడుకుని పాతాళానికి దిగిపోవద్దండి దయచేసి. దేవుని యొక్క పక్షముగా జీసస్ ఈజ్ ద క్రైస్ట్ అనే యొక్క ఛానల్లో వేల వీడియోలు ఉన్నాయి. మొట్టమొదటి వీడియో నుంచి చూడండి ఇప్పటి వరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడ ఏదైనా తేడా మీకు ఉందేమో? ఉండదు. నా ప్రభువు క్రీస్తు బీజానికి పుట్టిందాన్ని నేను. నా ప్రభువు మరణం వరకు కూడా నన్ను
ఆయన కాపాడే నా తండ్రి నాకు తోడై ఉన్నాడు సోదరులారా. శరీరానికి విలువైన వస్త్రాలని కానీ, లేకపోయినట్లయితే బంగారు నగలని కానీ, లేక జడలని కానీ, ఇలాంటి తుచ్చమైన అభిలాషలతోటి బ్రతికే నికృష్టమైన బ్రతుకు అది నాకు అవసరమే లేదు. నేను క్రీస్తుకు బిడ్డగా బ్రతకటానికి ఆయనను ధరించుకోవాలని, ఆయన కొరకు ఏదో పసిపిల్లగా ఏదో ఆయన మాటలు చెప్పుకొని బ్రతకాలని కాదు, ఆయన నిమిత్తమే నా తుది శ్వాసను విడిచిపెట్టాలని ఆశతో బ్రతుకుతున్న దాన్ని. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు యొక్క లేఖనం చెప్తుంది, వెలుపటి అలంకారం ఉంది, లోపటి అలంకారం ఉంది. వెలుపటి అలంకారము కలిగిన వాళ్ళందరూ వెలుపలి మనుషులే, త్రోసివేయబడిన వారే, జాగ్రత్త. అసలు వీళ్ళకి మారు మనసు లేని వాళ్ళు బోధకులు అయిపోయారు. మారు మనసు వాళ్ళకే లేకపోతే వాళ్ళు చేసే బోధల వెంటనే మీకెక్కడి నుంచి వచ్చేస్తుంది? కనుక దేవుని యొక్క సత్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, విలువైన వస్త్రాలు ధరించుకునుట ఈ వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారము. ప్రభు కోరుకునే అలంకారము కూడా హృదయపు అంతరంగ స్వభావమే. హృదయపు అంతరంగం లోపల పరిశుద్ధత కోరుకుంటున్నాడు ప్రభు. అంతరంగములో, అంతరింద్రియములలో, ఆంతర్యములో ప్రభు అలంకారం కావాలని కోరుకుంటున్నాడు. అంతేగాని బయట జనాలు ఎలా చూస్తున్నారు? ఈ మధ్య చూస్తున్నావా? పెళ్ళిళ్ళేంటో, ఈ వాక్యాలు చెప్పేవాళ్ళు, ఈ యవనస్తులు వీళ్ళ పెళ్ళిళ్ళేంటో, వాళ్ళ యొక్క షికారులేంటో, వాళ్ళు వాక్యాలు చెప్పడం ఏంటో, వాళ్ళు ఎంత విపరీతంగా సినిమా స్టైల్స్లో, సినిమా వాళ్ళు డబ్బు సంపాదించుకోవటానికి విరుచుకు పడిపోయిన వింతలో విడ్డూరాలన్నీ వాళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. దేవుని పిల్లలని చెప్పుకొని, దేవుని మనుషులమని చెప్పుకొని అసలు దేవుడు అమ్మో తన్మయమైపోతారు. వాళ్ళ మాటలు ఆలకించి ఈ పిచ్చి జనాలు వాళ్ళు చేసే వెకిలి చేష్టలు, జుత్తులు విరబోసుకొని దెయ్యాల్లాగా వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ యొక్క ఎంతమందికైనా షేర్ చేయండి సోదరులారా. నిజంగా అందరి చేత ద్వేషించబడి తండ్రి చిత్తమును నెరవేర్చి నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని చెప్పాడు నా ప్రభువు. ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు అందరి చేత ద్వేషించబడతామని చెప్పాడు. ఎవ్వరు ద్వేషిస్తే నాకేం పోయిందండి? నా మరణము నా తండ్రి చేతిలో ఉంది, నాకు రాజ్యం ఇవ్వాలని ఆయన ఇష్టమై ఉన్నది. కానీ ఈ లోకంలో ఎవరికైనా రాజ్యం ఉందా? ఈ లోకంలో ఎవరైనా సరే నా కొరకు ప్రాణం పెట్టారా? నా ప్రభువే నా కొరకు ప్రాణం పెట్టాను. ఆయన నిమిత్తమే నేను జీవించుట న్యాయము. ఆ న్యాయాధిపతి మనలను కూడా న్యాయముతో, నీతితో అలంకరించాలని కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డనని నోటితో చెప్పుకొని విలువైన అలంకరణలతోటి మనుషులందరికీ అట్రాక్షన్గా కనిపించడం కోసం ఎంత నికృష్టమైన బాధలు పడుతున్న దుర్మార్గులు బోధలు చేస్తుంటే పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడే పరిస్థితిలో అయినను మనుషులకు దేవుని మాటలు లక్ష్య పెట్టని మనుషులందరూ వెలుపటినున్నారు. వెలుపటి వారికి జరిగే గతి ఏంటో మనం లేఖనాల్లో నుండి చదువుకుంటున్నాం సోదరులారా. వాక్యాన్ని నమ్మకపోతే పెండ్లి విందులో ఉండి కూడా పెండ్లి వస్త్రం లేకపోతే త్రోసివేయమని చెప్పాడే ప్రభువు. తలాంతు ఉంది కానీ అక్కడ పారేయలేదు, దాచిపెట్టాడు. కానీ పని చేయనందుకు సోమరిగా ఉన్నావు, నువ్వు చెడ్డవాడిగా ఉన్నావు అని చెప్పి పనికి మాలిన వాడిని తీసుకొని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయమని చెప్పాడే. వీళ్ళు చేసే పనేంటి? వీళ్ళు ఈనాడు చేసే పనేంటి? ఈ దొంగ మాటలకు ఎంతమంది ఆకర్షితులైపోతూ ఉన్నారో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక దినం ఉంది, ఘోరమైన దినం ఉంది. అది ప్రళయ దినము, అది దర్శన దినము, అది దేవుని మహోగ్రతతో సర్వలోకం మీద ఉండే ఆయన యొక్క భయంకరమైన ఉగ్రతను తీర్చుకునే దినం ఉంది. నేను వాక్యాన్ని నమ్మేదాన్ని, వాక్యాన్ని నమ్ముతాను సోదరులారా. నా పూర్ణ మనస్సుతో నా ప్రభు వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతూ చచ్చే వరకు కూడా ఆ విధంగానే నేను బ్రతకాలనే ఆశతో ఉన్నాను.
అయితే చాలా చాలా లోపాలు ఉన్నాయి శరీరానికి, ఆత్మకు, కల్మషముతో. ఆ కల్మషాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుని పవిత్రతను సంపాదించుకునే పద్ధతిలో ప్రయాసపడుతున్నానే కానీ లోకంలో ఈ అలంకరణలేంటి, ఈ చెత్త, ఈ దరిద్రం ఏంటి, వెలుపట బ్రతికేంటి, ఈ శాపం ఏంటి, శాపం పొందటానికి దేవుని వెంబడించాలా, శాపం పొందటానికి దేవుని నమ్ముకోవాలా అని ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను ఈ ప్రశ్న అందరి సమక్షంలో వేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించడానికి ప్రభు అయిన తండ్రి ఆయన కృపగలిగిన హస్తమును, ఆయన దక్షిణ హస్తమును చాచి ఆయన బాహువుతో మనకు సహాయము చేస్తూ ఉన్నాడు కనుక, ఆయన ప్రియకుమారుడే ఆయన బాహువు కనుక, ఆయన దక్షిణ హస్తము కుడి చేయి కనుక సృష్టికర్త అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారిగా బ్రతకడానికి ప్రభువు మనలను పిలిచాడు. అందునిమిత్తమే మనలను ఏర్పాటు చేసుకున్న వారిలోనికి సమకూర్చుకోవటానికి ఇష్టపడుతున్న పిలువబడిన వారు ఎంతోమంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని చెప్పిన వాక్యాన్ని కూడా ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి వాళ్ళే చాలా భక్తుల్లాగా అంతరంగంలో ఏదీ లేదు, బయటకంతా ఖరీదైన అన్ని తీసేసినట్టే తీసేసి చాలా ఖరీదైన బట్టలు ధరించుకొనుట, ఇది బైబిల్లో ఎక్కడుందో? ఇదొక చిత్రమైన వేషధారణ. కనుక ఇలాంటి వారిని అందరినీ పసికట్టి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని పరీక్షించి వాళ్ళు దేవుని సంబంధికులు, వాక్య ప్రకారంగా వీళ్ళు లేరు అనుకుంటే అక్కడి నుంచి పారిపోమని చెప్పాడు. అపోస్తుల బోధ యందు లక్ష్యం ఉంచండి. అంతేకాకుండా ఈ కపటపు మాటలు, ఇచ్చకపు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు, వారిలోంచి వేరైపోండి అని చెప్పాడు. ఈ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మనకు వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇస్తున్నారేమో క్రైస్తవ జనాంగమా. దేవుని నమ్ముకున్నాం, అన్నీ తీసేసాం, చక్కగా చాలా బాగా తయారైపోయి ఎక్కడికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి దగ్గరండి మీ భక్తిని చూపించుకుంటున్నారు? మిమ్మల్ని చూసేది ప్రభు అని మీకు తెలియదా? ఏ మనుషుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చక్కగా వర్ణించాలా, పొగడాలా, గొప్పగనాలా, లేకపోతే శరీర సంబంధంగా అలంకరణ లేదని చెప్పి చులకనగా మాట్లాడి దానిలాగే ఉన్నావు, మూడు దానిలాగా ఉన్నావు, లేకుంటే మొండల్లాగా ఉన్నారు, లేకపోయినట్టయితే చాలా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు బోలెడంతమంది నా జీవితంలో ఎదురయ్యారు, బోలెడంతమంది. కానీ నేనేంటో నా తండ్రికి తెలిస్తే చాలు, వీడు ఎవరికి తెలియదు, దానికి ఈ జనాలకు తెలియకపోతే ఏం పోయింది? నా అంతరంగం చూచే నా దేవుడు ఆయన నన్ను చూచి సంతోషించాలి. నాకు ప్రాణం పెట్టింది ఆయనే, నేను బ్రతకవలసిందే నా ప్రభువు కొరకే. ఇది న్యాయం. అన్యాయస్తులకి ఆయన ఉపయోగించుకొని మన ఇష్టానుసారంగా మనం జీవిద్దామని ఉంటుంది. కానీ న్యాయవంతుడైన న్యాయాధిపతి అయిన ప్రభు యొక్క పిల్లలకు నా ప్రభువు కొరకే నేను అనే మనస్సు నిలిచి ఉంటుంది సోదరులారా. అది కృతజ్ఞతా భావం. నా ప్రభువు తప్ప నన్ను రక్షించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కృతజ్ఞత కలిగి జీవించితే మనము కూడా ప్రభువు కొరకు జీవించుటయే. మనకు ఆయన చేసిన దానికి మనం ఏమీ చేయలేము, కానీ కనీసం మన జీవితకాలం అందు ప్రభువు కొరకు సాక్షులుగా జీవించుట, క్రీస్తుకు సాక్షిగా శరీరమును జాగ్రత్తగా ఉపయోగించుకొని దేవుని మందిరముగా ఉపయోగించుకొనుటకు వాడుకున్నట్లయితే కొంత మట్టుకు మన శక్తి కొలది ప్రభు బిడ్డలుగా బ్రతకటానికి యోగ్యత కలిగిన వారమని నమ్మటానికి వీలుంది సోదరులారా. వెలుపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును కూడా చేశాడు. వెలుపటి శుద్ధిగా చేసుకునే వాళ్ళు వేషధారులు, వాళ్ళందరూ గురుటివారు సోదరులారా. లోపటి అలంకరణ అది ప్రభువుకి ఇష్టమైంది కనుక మన అంతరంగ స్వభావము అలంకారముగా ఉండుట అది దేవుని దృష్టికి మిగిలిన విలువ కలిగింది కనుక అట్టి విధంగా జీవిద్దాం. ఈ లెంట్ డేస్లో చక్కగా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నేనేమి లెంట్ డేస్ అని పాటించే భక్తి కాదు నాది. ఎందుకనగా ప్రతిదినము భక్తి చేయమని నా ప్రభు చెప్పినదే నేను నమ్ముతాను. మనుషులు పెట్టిన పద్ధతులు నేను నమ్మను సోదరులారా. కానీ నమ్మే వాళ్ళకి ఇప్పుడైనా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్యాన్ని అనుసరించి సత్య సంబంధులుగా, క్రీస్తు యేసుకు సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా మీ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఈ లేఖనములను కొందరికైనా షేర్ చేసి
క్రీస్తు ప్రేమకు పాత్రులుగా, ఆయన శిలువకు మీరు కూడా సహాయకులుగా అనేకులకు సత్యమును మనము వెల్లడి చేయటం ద్వారా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాం.